మన ప్రభువును మన రక్షకుడును సర్వలోకనాథుడైన ప్రభువైన యేసు క్రీస్తు నామం పెరట ఈ విశ్వమంతా కలుగజేసిన విశ్వ సృష్టికర్త అయిన బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలరా, ఈ దినమున ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనములోంచి ఈరోజు మీతో పంచుకుంటున్న అంశం ఏంటంటే యెహోవా వానికి ఆశ్రయము. చాలా మందికి దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ఆశ్రయము అనగా ఇది ఒక పదము. సహజంగా మనందరికీ గృహము, ఇల్లు, హౌస్ అంటే మనందరికీ చాలా మందికి బాగా పరిచయం కదా. ఆ దినాలలో పరిశుద్ధ గ్రంథములో మానవులు ఇశ్రాయేలు కాలములో కొన్ని వేల సంవత్సరాల కిందట ఎవరైనా ఎప్పుడైనా అపాయములో ఉన్నప్పుడు వారికి వరకు ఆశ్రయపురములు అని ఆశ్రయపురాలను ఆనాడు దేవుడు ఆ ప్రజల కొరకు ఎన్నిక చేయబడినట్లుగా బైబిల్ సెలవిస్తూ ఉంది. అంటే ఆశ్రయపురములోనికి ఒక వ్యక్తి ఏ తప్పు చేసినా, ఏ నేరం చేసినా ఆ వ్యక్తి వెళ్ళి ఆశ్రయపురములోకి వెళ్ళి అతను ఆశ్రయమును కోరినప్పుడు ఆ లోపలికి వెళ్ళిన వ్యక్తిని ఆ వెనకాల వెంబడించేవారు అతనికి ఏ కీడు అపాయము చేయకూడదని ఆశ్రయపురాలను గురించి పరిశుద్ధ గ్రంథము చాలా తేటగా వివరిస్తుంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఈనాటి ప్రపంచానికి, లోకానికి, నీకు నాకు తెలియపరిచేది ఏంటంటే దేవుడు ఆది నుండి మానవులకు ఏ విధముగా దేవుడు ఉపయోగపడ్డాడు, దేవుడు ఎలా చేశాడు, ఈ రోజున మానవునికి దేవుడు ఎలా సహాయపడతాడు అని మనకు అందించేటువంటి విలువైన గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఈ గ్రంథాన్ని దేవుని బిడ్డలో మనము అర్థం చేసుకుంటే, దీనిలో మనం ధ్యానం చేస్తే ప్రతి మనిషి యొక్క జీవితంలో ఈ భూమి మీద మనము దేవుని చేత మనము ఎంతైనా ఉపకారాన్ని పొందుకోవటానికి అవకాశం ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, నేను మీతో పంచుకున్నటువంటి అంశం ఏంటంటే ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు రాసిన ఈ ఇర్మియా గ్రంథంలో ఈ క్లుప్త సందేశంలో మీతో పంచుకుంటున్న అంశం దేవుని బిడ్డలారా, యెహోవా వానికి ఆశ్రయము. ఎవరికి యెహోవా ఆశ్రయము అంటే ఇదే వచనంలో చెప్పిన మాట దేవుని బిడ్డలారా, యెహోవాను నమ్ముకొనిన వ్యక్తులకు, అనగా భూమి ఆకాశములు సృజించిన సృష్టికర్త అయినటువంటి యెహోవాను అనగా దేవునిని ఏ మానవుడైతే నమ్ముకుంటున్నాడో ఆ నమ్ముకున్నటువంటి ఆ దేశమైన, ఆ పట్టణమైన, ఆ ప్రాంతమైన, ఆ కుటుంబమైన, ఒక వ్యక్తి అయినప్పటికీ ప్రభువు నమ్ముకున్నటువంటి యెహోవాను నమ్ముకున్న వారికి ఆయన ఆశ్రయము, ఆయన ఆశ్రయము. ఈరోజు మనం గమనించినట్లయితే మిమ్మల్ని ఒక పర్సన్ నేను అడగాలని ఆశపడుతున్నాను. నీకున్నటువంటి ఆశ్రయము నీకేం దొరుకుతుంది? నీ ఆశ్రయంలో నీకేం దొరుకుతుంది అంటే దేవుని బిడ్డలారా, రాత్రి వేళ చక్కని విశ్రాంతి నీ ఇంటిలో తీసుకుంటున్నావు. నీ గుడారములో దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో నీ యొక్క ఆశ్రయములో నువ్వేం చేస్తున్నావు అంటే నీ కుటుంబంతో నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఆశ్రయంలో నీకేం దొరుకుతుందంటే మంచి ఆహారం దొరుకుతుంది, నీకు విశ్రాంతి తీసుకుంటున్నావు, మంచి భోజనాన్ని నువ్వు ఇంటిలో తింటున్నావు. ఆశ్రయము నీకు దేవుని బిడ్డలారా భద్రతనిచ్చేదిగా ఉంటుంది ఆశ్రయము. చూడండి, మనము అప్పుడప్పుడు యుద్ధాల గురించి మనం వింటున్నాం. ఈ యుద్ధాలు జరుగుతూ ఉన్న సమయంలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆశ్రయాలు ఉంటాయి. అది ఇజ్రాయెల్ దేశం కానివ్వండి, దేవుని బిడ్డలారా, ఈ రోజున ఉన్నటువంటి మన యొక్క గల్ఫ్ దేశాలు, ఈ రోజున ఉన్నటువంటి దేశాలలో ఉన్నటువంటి వారు కానీ వారు బంకర్లోకి వెళ్ళి దాక్కుంటారు, ఆశ్రయముగా దాంట్లోకి వెళతారు అని ఈ మధ్యకాలంలో జరిగినటువంటి వార్తలలో పదే పదే మనం విన్నాం కదా. అంటే వారు వేసేటువంటి బాంబులు, లేక వారు వేసేటువంటి అపాయాన్ని కలిగించేటువంటి వాడు వాడుతున్నటువంటి ఏదైనప్పటికీ ఆ ఆశ్రయంలోకి వారు వెళ్ళినప్పుడు వారికి అపాయాలు సంభవించకుండా అక్కడ భద్రత పరిచేటువంటి ఒక ఆశ్రయంలోనికి వారు వెళ్ళి అందులో వారు చాలా క్షేమంగా ఉన్నట్లుగా వార్తలు మనం విన్నాం. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు నేర్పుతున్న మాట ఏంటంటే, ఒక మానవుడు దేవుని నమ్ముకుంటే, సృష్టికర్త అయిన యెహోవాను నమ్ముకుంటే, మానవుల కొరకు దేవుని బిడ్డలు ఉపకారం చేయడానికి, మేలు చేయడానికి ఆ ఉన్నటువంటి దేవాతి దేవుణ్ణి ఒక మానవుడు నమ్మితే ఆ నమ్మినటువంటి మానవులకు యెహోవా వారికి ఆశ్రయము, ఆశ్రయము. ఎందుకో తెలుసా? శత్రువైన సాతాను నుండి, దేవుని బిడ్డల వారి యొక్క సమూహము నుండి, వాడి నుండి రాబోతున్న కీడు నుంచి దేవుడు నిన్ను తప్పనిసరిగా కాపాడుతాడు. చూడండి, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను.
దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము గమనించినట్లయితే దేవుని బిడ్డలారా 18వ వచనములో చివరి వచనంలో ఏం రాయబడిందంటే, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. అంటే ఆశ్రయము అనబడినటువంటి ఆ దేవాతి దేవుని నమ్ముకున్నావు గనక ఆయనే నీకు ఆశ్రయముగా ఉంటాడు. ఈ లోకములో ఏ శత్రువు అయితే నిన్ను తరుముతూ ఉన్నా, ఈరోజు దేవుని బిడ్డలారా, అనారోగ్యమైన శత్రువు నిన్ను తరుముతూ ఉందా, ఆర్థిక ఇబ్బంది అయినటువంటి శత్రువు నిన్ను తరుముతూ ఉందా, అపవాదే నిన్ను తరుముతూ ఉందా, ఈ రోజు నీ జీవితంలో భయము అనేటువంటి శత్రువు నిన్ను తరుముతూ ఉందా, అయితే ప్రభువు ఆయనను నమ్ముకుంటే నువ్వు నమ్ముకుంటే ఆయన నీకు ఆశ్రయముగా ఉంటున్నాడు. కాబట్టి అవేవి నీకు ఈ లోకములు కీడు చేయకుండా నిశ్చయముగా నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నేను నిన్ను తప్పించెదను, నిన్ను కాపాడుదను అని దేవుడు ఒక చక్కటి వాగ్దానాన్ని ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులమైన మనందరికీ దేవుడు ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు ఈ మాట వింటున్న మీరు ఒక్కసారి ఆలోచన మీరు చేయగలరా? ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలారా, ఒక రోజున యూదా రాజు అయినటువంటి హిజ్కియా దగ్గరికి అషూరు రాజు ఒక చక్కటి వర్తమానం పంపాడు. నీవు నమ్ముకున్న దేవుని ద్వారా, నువ్వు నమ్ముకున్న నీ దేవుని ద్వారా నీవేమైనా నన్ను చేయగలవనుకుంటున్నావా అని హిజ్కియా మీదకి దేవుని బిడ్డలారా ఒక సవాలు విసిరి ఒక లేఖను పంపాడు ఆనాడు అషూరు రాజు అయినటువంటి సెనహెరీబు. కానీ హిజ్కియా ఆయన నమ్మినటువంటి దేవుని బలముగా నమ్మాడు. దేవుని నమ్మే విషయంలో లోపం లేకుండా దేవుని నమ్మాడు. అయితే దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, ఆయన ఇశ్రాయేలుకు దేవుడు, కునుకడు నిద్రపోడు. ఆయన ఏమంటున్నాడు తెలుసండి, నేను సైన్యములకు అధిపతి యొక్క యెహోవాను నేనున్నాడు. దేవునికి ఒక సైన్యం ఉందట, ఆయన సైన్యానికి అధిపతి ఉన్నాడు. కనుక ఆ దేవాతి దేవుని నమ్ముకున్నప్పుడు ఆ నమ్మినటువంటి హిజ్కియాకు ఆయన ఆశ్రయముగా ఉన్నాడు. అతనికి ఏ అపాయము చేయలేకపోయాడు. ప్రపంచమంతటిని జయించినప్పటికీ, ప్రపంచమంతటిని ఓడించినప్పటికీ హిజ్కియాను మాత్రమే ఓడించలేకపోయాడు ఆనాడు అషూరు రాజు అయినటువంటి సెనహెరీబు అనేటువంటి రాజు. ఈరోజు సాతానుడు అనేకులు పడగొట్టొచ్చు, అనేకులకు కీడు చేయొచ్చు, అనేకులకు అపాయాలు కలిగించవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీవు నిజముగా దేవుని నమ్ముకొని కదలకుండా ఒక సియోను కొండవలె నువ్వు ఉంటే ప్రభు అంటున్నాడు, నేను నీకు ఆశ్రయము, నేను నీకు ఆశ్రయముగా ఉన్నాను కనుక నువ్వు భయపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను తప్పనిసరిగా తప్పించేదని అన్నాడు. అది ఏ కష్టమైనా, అది ఏ అప్పులైనా, ఏ భారమైనా నమ్ము. దేవుని నమ్మి నమ్మకంగా ఉండు. ఆయన నమ్మదగిన దేవుడు కనుక నీ బిడ్డల విషయంలోనైనా, వివాహాల విషయంలోనైనా, కుటుంబ విషయంలోనైనా, అది ఏ కార్యమైనప్పటికీ నీ దేవునికి అసాధ్యమైంది కాదని నమ్ము. ప్రభు కార్యం చేస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని, స్ఫూర్తినిచ్చి దేవుని బిడ్డరా ఆయనను నమ్ముకున్న వారికి నాయన ఉండడానికి కృప చూపించమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.